హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఇవాళ వర్క్ వచ్చేసి మనం అల్యూమినియంతో ఫేస్ మిర్రర్ ఫ్రేమ్ తయారు చేసుకున్నాం. సో అది ఎలాగో ప్రాసెస్ చూసుకుందాం. లెట్స్ స్టార్ట్. మనము అల్యూమినియం మిర్రర్ ఫ్రేమ్ అయితే తయారు చేయడం ఎలాగో ఇలా చూసుకుందాం. ఓకే, సో మరి స్టార్ట్ అవుతుందా? ఓకే, సో ఫస్ట్ అయితే మనం అల్యూమినియం లెంతులను కట్ చేసుకుందాం. అది హైట్ చేసి దీనిలో ఒక మూల వేసుకొని మార్కింగ్ కొట్టేసుకోవచ్చు. దీన్ని ఎడ్జ్ పెట్టేసి కొట్టేసుకుంటే మనకు మార్కింగ్ వచ్చేస్తుంది. హోల్ మార్కింగ్ ఇది. ఇంక ఎడ్జ్ పెట్టేసి మార్కింగ్ కొట్టేసుకోవాలి. దీనికి వచ్చేసి ఈ హోల్లో వేసుకొని మళ్ళీ ఈ వైపు కొట్టేసుకోవాలి. ఎడ్జ్కి వస్తుంది హోల్. దీనికైతే మనం డ్రిల్ మెషిన్తో హోల్ టైప్ వేసేసుకుందాం. ఇలా మళ్ళీ ఇంకోవైపు కూడా సేమ్ ఇలాగే హోల్ చేసుకుందాం. అట్లా మీరు వచ్చేసి ఫేస్ మీద నువ్వు తిప్పుకుంటా. ఇది 5mm రబ్బర్ ఇది.
సో గ్లాస్ అందులో ఊగకుండా ఉండడానికి కోసం ఫిట్గా ఉంటుంది, దానికోసం గ్లాస్ రబ్బర్, ఐలం రబ్బర్ అంటారు. సారీ, దీనికి ఇలా చుట్టూరంగా ఫిక్స్ చేసుకోవాలి. నేను ఎలా ఫిక్స్ చేసుకుంటాను సేమ్ అలా ఫిక్స్ చేసుకుంటే దీన్ని కొంచెం ఈ వైపు కొంచెం ఎక్కువ పెట్టేసి కట్ చేసుకోవాలి, అంటే మొత్తం కట్ చేసుకోకూడదు. సో ఇట్లా రొటేట్ అయ్యేలా కట్ చేసుకోవాలి. సేమ్ మళ్ళీ ఈ వైపు కూడా, మళ్ళీ ఈ వైపు కూడా సేమ్. నేను చూపిస్తున్న విధంగా సేమ్ మళ్ళీ రబ్బర్ ఇలా మొత్తం టోటల్ 4 సైడ్స్ పెట్టేయాలి. ఇలా కొంచెం లోపలికి కట్ చేసుకోవాలి గ్లాస్కి. లిమిట్ ఇవైపుగా ఫుల్ కట్ చేసేసుకోవాలి. ఉంది కదా ఇందాక మనం కట్ చేసుకొని హోల్ చేసుకున్న బెడ్, సేమ్ దీన్ని కొంచెం ఇలా ఇక్కడ ఇటు సైడ్ కొంచెం ఇంత ఎక్కేసింది అలా పెట్టేసి ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకున్నాక ఇంకో వైపు కూడా ఇందాక మనం మీద అడ్డాకెళ్ళి తీసుకున్నాము. ఇవి వచ్చేసి 3 ఇంచుల స్క్రూలు, 3 ఇంచుల స్క్రూలు ఇవి. ఇందాక మనం వేసుకున్న హోల్లోకి వెళ్ళి ఇలా మళ్ళీ దీనికి టచ్ అయ్యేలాగా పెట్టుకోవాలి. ఇలా సేమ్ 2 సైడ్ అలాగే పెట్టేసుకుంటే మీకు ఫిట్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది. సేమ్ మళ్ళీ థ్రెడ్డింగ్ ఉంది కదా, ఇక్కడ థ్రెడ్డింగ్ కనబడుతుందా, ఈ థ్రెడ్డింగ్లో ఫిక్స్ అయిపోతుంది స్క్రూ. మళ్ళీ సేమ్ ఈ వైపు కూడా సేమ్ అదే హోల్లో పెట్టేసి టైట్ చేసేసుకోవాలి. ఇవి 1 ఇంచ్ స్క్రూలు, 1 ఇంచ్ స్క్రూలు. ఇటు ఇంకో వైపు మనం హోల్ వేసుకున్నాం కదా హైట్ బెండ్కి, దానికి ఇలా పెట్టేసి టైట్ చేసేసుకోవాలి. సో సేమ్ దీనికి కూడా అంతే.
మళ్ళీ ఇది 1 ఇంచ్ స్క్రూ. ఇందాక మనం ఈ వైపు కూడా హోల్ వేసుకున్నాం కదా, ఆ హోల్లోకి వెళ్ళి సేమ్ ఇలా పెట్టేసి ఇలా ఇంకో వైపు కూడా ఇందాక చూపించిన విధంగానే మళ్ళీ దీన్ని కూడా సేమ్ అలాగే మళ్ళీ ఆ హోల్స్లో పెట్టేసి టైట్ చేసేస్తే మనకు ఫిక్స్ అయిపోతుంది. మళ్ళీ ఇవి 1 ఇంచ్ స్క్రూస్ మళ్ళీ హోల్స్లో ఇలా పెట్టేసుకొని టైట్ చేసేసుకోవాలి. ఈ వైపు కూడా సేమ్ అలాగే మళ్ళీ స్క్రూ వేసేసుకుంటే సో ఇది మనం అల్యూమినియం మిర్రర్ ఫ్రేమ్ తయారు చేసుకున్నాం.